ప్రజల భాషలో న్యాయపాలన జరిగినప్పుడే ప్రజలకు న్యాయం చేకూరుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరైన ఆయన తెలుగులో న్యాయపాలన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మాతృభాషలో భావ వ్యక్తీకరణ బలంగా ఉంటుందని తెలిపారు. భాషా పరంగా ఎదురవుతున్న అనేక సంక్లిష్టతలు దాటుకుని మాతృభాషపై మమకారంతో తెలుగులో తీర్పు ఇస్తున్నామని జస్టిస్ లక్ష్మణ్ వివరించారు. పాలన జరగాలి, న్యాయపాలనతో సహా, అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పాను, సుప్రీంకోర్టు ప్రధానమంత్రి గారు ఎందుకు తీసుకున్నారు 2019లో తెలుగులోకి ముఖ్యమైన తీర్పులు అనువాదం జరగాలి, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఉద్దేశం ఏంటి? తర్వాత తెలుగులోనే ఎందుకు కోర్టు ప్రొసీడింగ్ జరగాలి అంటే కక్షిదారుడికి రైట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19, పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. అతనికి ఏం జరుగుతుందో తెలియాలి. అతను ఓడిపోతే ఎందుకు ఓడిపోయాడో తెలియాలి, గెలిస్తే ఎందుకు గెలిచాడో తెలియాలి అతనికి. అది ఉద్దేశం, ట్రాన్స్లేషన్ యొక్క ఉద్దేశం అది. తెలంగాణకు వచ్చేసరికి 1100 తీర్పులు ఇప్పటి వరకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్లు 1100. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, పదకోశాలు లేనప్పటికీ కూడా, పదాలు లేనప్పటికీ కూడా 90,000 పదాలతో, తర్వాత రిటైర్డ్ జడ్జిలు ఎలాంటి ఇది లేకున్నా కూడా 1100 హైకోర్టు జడ్జిమెంట్ ముఖ్యమైనటువంటి తీర్పులను అనువాదం చేయడం జరిగింది ఇప్పటి వరకు. తర్వాత సుప్రీంకోర్టుకు సంబంధించి 2500 జడ్జిమెంట్స్ నుండి ఇప్పటి వరకు అనువాదం చేశామండి. 2500 సుప్రీంకోర్టు తెలంగాణ వరకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తే నేను అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 547 తీర్పులు హైకోర్టు తీర్పులు అండి ట్రాన్స్లేషన్ అయిన. ఇప్పటికీ సుప్రీంకోర్టువి 860 తీర్పులు ఇప్పటి వరకు ఆంధ్ర హైకోర్టు వాళ్ళు అనువాదం చేయడం జరిగింది.